ఎగ్జాక్ట్‌గా 20 గ్రామ్స్ మోయినా అయితే మన దగ్గర అయితే కల్చర్ అయితే అయింది. ఇది ఎలా కల్చర్ అయింది అంటే రీసెంట్‌గా అయితే మనమైతే క్లోరిలా వాటర్ అని చెప్పి అయితే కల్చరింగ్‌కి అయితే పెట్టినుండే కదా! సో, ఆ వాటర్‌లో అయితే మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కల్చర్ అయితే అయినుండే అనమాట. సో, దీనిపైన ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే అన్నిటికి ఫిషెస్‌కి అయితే ఫీడింగ్ అయితే చేసినుండే. సో, మీరు గిట్ట వెళ్లి ఒక్కసారి అయితే చెక్‌ఔట్ అయితే చేయండి. మీరు గిట్ట మోయిన బల్క్ క్వాంటిటీలో కల్చర్ చేయాలి అంటే సో, ఈస్ట్ తోటి గిట్ట చేయొచ్చు. కాకపోతే ఈ క్లోరిలాతోటి అయితే తక్కువ టైంలో అయితే ఎక్కువ కల్చర్ అయితే అవుతదనమాట. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న స్నో వైట్ బ్లాక్ సమురై హెచ్ఎంపీకే ఫ్రైస్‌కి అయితే ఫీడింగ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇందులో అయితే ఒక 3 మల్టీ కలర్ ఫ్రైస్ అండ్ ఇంకా మన దగ్గర అయితే బ్లూ డంబో ఫ్రైస్ గిట్ట ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే వీటికైతే చూసుకోవచ్చు మినిమం క్వాంటిటీ అయితే ఫీడ్ చేయాల్సిందే వీటికి. అండ్ మీరు తక్కువ క్వాంటిటీ ఫీడ్ చేసే క్వాలిటీలో అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే వీటి గ్రోత్లో అయితే డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు సైజెస్ అనేది అన్నీ ఈక్వల్గా అయితే ఉండవు. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే మ్యాక్సిమం 90% అయితే ప్రైస్ అనేది అయితే ఈక్వల్ ఉన్నాయి. దానికి కారణం వచ్చేసి లైవ్ ఫుడ్.